హాయ్ ఫ్రెండ్స్, నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ బయట అనమాట. ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ బయటనే ఇవన్నీ. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బయట తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. లోపలైతే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. 1000 రూపీస్కే డబల్ కట్ బెడ్షీట్స్ 3 వస్తాయన్నమాట. చాలా చీప్గా ఉన్నాయి బెడ్షీట్స్. బట్టలు అయితే చాలా బాగున్నాయి. చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కూడా 3 కుర్తాస్ 1000 రూపీసే. చాలా బాగున్నాయి. పోచంపల్లి ఇక్కత్ కుర్తాస్ అయితే చాలా బాగున్నాయి. డైలీ వేర్కి మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి. తీసుకోవాల్సిందే కంపల్సరీగా. అంత బాగున్నాయి. చెప్పులు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పులు కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్ని ఐటమ్స్ కొంటున్నారు. చెప్పులు, బెడ్షీట్లు, బట్టలు మాత్రం చాలా మంది కొంటున్నారు ఫ్రెండ్స్. అంత బాగున్నాయి. ఇది కేరళ హల్వా అంట ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ హల్వా మాత్రం ఒకసారి టేస్ట్ చూస్తే వదలరు ఫ్రెండ్స్. ఈ మెరూన్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇంకా బాగుంది. అన్నిటికన్నా చాలా బాగుంది. మనకి ఆ కేరళ ఫ్లేవర్, ఆ కొబ్బరి నూనె ఫ్లేవర్ అనేది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ చూసి గుర్తుపట్టవచ్చు. అంత బాగున్నాయి. ఇవి కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ అంట. ఎంత కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్లల్లా చిక్కీ, పల్లి చిక్కీ లాగానే ఉందన్నమాట. డ్రై ఫ్రూట్ చిక్కీ 200కి ఒక బాక్సు. చాలా బాగుంది. అది కూడా కంపల్సరీ కొనుక్కోవాల్సిన ఐటెం. వాచెస్, ఈ ఇండోర్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. డిజైన్స్ అయితే చాలా రీజనబుల్ రేట్కి దొరుకుతున్నాయి. అంత బాగున్నాయి ఇవైతే. ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రం సూపర్ అట్రాక్షన్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ రష్. ఎంత రష్ అంటే అంత రష్ ఉంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే తప్పిపోతారు అన్నట్టుగా ఉన్నారు. రష్ అయితే కొంచెం ఈ మంత్ ఎండింగ్లో, ఫిబ్రవరి స్టార్టింగ్లో వెళ్ళాలి. ఈ పండగ సీజన్లో మాత్రం ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. ఇది హాంటెడ్ హౌస్ అంట. అంటే లోపలికి ఎట్లుంటుందో మీకు తెలుసు. భయం లేని వాళ్ళు వెళ్తారనమాట. నాకైతే చాలా భయం అని నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎంత రష్ ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రష్ ఉంది. మేము కొంచెం నైట్ టైంలో వెళ్ళా కాబట్టి సరిగ్గా తీయలేకపోయాను. ఈసారి మాత్రం కంపల్సరీగా చాలా బాగా తీస్తాను వీడియో మాత్రం. ఇక్కడైతే ఈ హాంటెడ్ హౌస్లోకి వెళ్ళడానికైతే చాలామంది లైన్లో నిలబడ్డారు. లోపల రష్ ఉందని చెప్పేసి చాలామంది లైన్లో నిలబడ్డారు ఫ్రెండ్స్. ఇంకా అంత పిల్లలకి బొమ్మలు కూడా, టెడ్డీ బేర్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. వాటర్ బోట్స్ అంటే పిల్లలకి వాటర్లో, చిన్న పిల్లలకి 3 years 4 years పిల్లలకి వాటర్ బోట్లో ఆడుకోవడానికని ఇక్కడ ప్లేవిన్ అని పెట్టారనమాట. పిల్లలకు మాత్రం చాలా గేమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. చిన్నపిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. టెడ్డీ బేర్స్, ఆ గేమ్స్ ఇక్కడ పైన చూపించేవన్నీ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కంపల్సరీ వెళ్ళాల్సిందే ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కానీ ఫుల్ క్రౌడ్. ఆ జనాలల్లో మాత్రం పిల్లలు తప్పిపోతారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి పిల్లలని మాత్రము. ఇక్కడ ట్రైన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ట్రైన్లో ఎక్కితే మన ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ కొట్టిస్తుంది అనమాట. ఫుల్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చూసుకోవడానికి దీనిలో ఎక్కి ఒక రౌండ్ కొట్టి మనకి ఏం కావాలో అక్కడికి వెళ్ళాలంటే దీనిలో ఒక రౌండ్ కొడితే మనకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. అందుకే దానిలో ఒక రౌండ్ కొట్టి తర్వాత మనం ఫుల్గా తిరగొచ్చు అనమాట. ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి. ఇంకా పెద్దవాళ్ళ గేమ్స్ అయితే చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి గేమ్స్ కూడా. అన్ని పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎక్కే గేమ్స్ ఉన్నాయి. అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే మాత్రం ఫుల్గా. గేమ్స్లో చాలా క్రౌడ్. మొత్తం చాలామంది, సగం మంది గేమ్స్ దగ్గరే ఉన్నారు. అసలు అంత రష్ ఉంది. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.